సెన్సార్ బోర్డు నుండి ఒక సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రాకుండా ఉండడం ఇప్పటి వరకు హిస్టరీలో ఏ సినిమాకు జరగలేదు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాకు సెన్సార్ నుంచి సమస్యలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ తన ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్రాన్ని విడుదల చేసుకునేలా చేశారు. ఇక తర్వాత ఎప్పుడూ కూడా సెన్సార్ నుండి ఇబ్బందులు పడిన సినిమాలు లేవు. ఏ సర్టిఫికేట్ కాకుండా యూఏ లేదా యూ సర్టిఫికేట్ కోసం పోరాటం చేసిన సందర్భాలున్నాయి. కానీ అసలు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడం మాత్రం ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు అలాంటి సంఘటన తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ విషయంలోనే మనం చూస్తున్నాం. జనవరి 9న ఈ చిత్రం విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఓవర్సీస్లో ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. రీసెంట్ గానే బుక్ మై షో యాప్లో బెంగళూరు మరియు ఇతర ప్రాంతాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. సినిమా విడుదలకు సర్వం సిద్ధం. ఒక్క సెన్సార్ సర్టిఫికేట్ తప్ప ఈ సినిమాలో సమాజంపై విద్వేషాలు రెచ్చగొట్టే సన్నివేశాలున్నాయని, అందుకే సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేమని సెన్సార్ బోర్డు వారు చెప్తున్నారు. ఈ చిత్రం బాలయ్య భగవంత్ కేసరికి రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది. ఏ సినిమాకైతే నేషనల్ అవార్డు వచ్చిందో అలాంటి సినిమా రీమేక్ కి సెన్సార్ అభ్యంతరం చెప్పడం గమనార్హం. అయితే మూవీ టీం మద్రాస్ హైకోర్టు పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు తుది తీర్పు జనవరి 9కి వాయిదా వేసింది. అంటే సినిమా విడుదల తేదీ రోజునే తీర్పు ఇస్తుంది అన్నమాట. ఆ రోజు తీర్పు రావడం అంటే సినిమా అధికారికంగా వాయిదా పడినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే తీర్పు వచ్చిన తర్వాత సెన్సార్స్ చేయాలి. సెన్సార్ చేసిన తర్వాత బోర్డు మెంబర్స్ చెప్పే కట్స్ ని ఎడిట్ చేయాలి. అవన్నీ చేసిన తర్వాతే సినిమా బయటకు వస్తుంది. ఇవన్నీ చేయడానికి కనీసం 2 రోజుల సమయం పడుతుంది. కాబట్టి చిత్రాన్ని జనవరి 14కి వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.